నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. కాజీపేట శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో అర్చకులు ఐనవోలు ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో నారికేల మహాపడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి 500 మంది స్వాములను ఆహ్వానించారు. అభిషేకాలు పూలమాలతో స్వాములు అలంకరించారు. భజనలతో అయ్యప్ప పూజ ప్రారంభించారు. అయ్యప్పలను పూలమాలలతో సత్కరించారు. అనంతరం అల్పాహారం పంపిణీ చేశారు. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్త్రారం రుణవామ్యం విశ్వవంద్యం విశ్వశంభో ప్రియం. देवस्य स्वाधविदं प्रथमे अश्विनो बाहुभ्याम् ओष्ठहस्ताभ्याम् सरस्वती भेषजेन वीर्याय नाद्याय विहिञ्चामि. देवस्य स्वाधविदं प्रथमे अश्विनो बाहुभ्याम् ओष्ठहस्ताभ्याम् గారికి మరియు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు మోత్కూరి రామేశ్వరరావు గారికి మరియు కాజీపేట పట్టణంలో ఉన్నటువంటి హరిహరపుత్ర అయ్యప్ప సేవా సంఘ సమితి కాజీపేట వారికి పండితులు దత్తర్సు సత్యనారాయణ గారికి మరియు ప్రవీణ్ స్వామి పూజ సందర్భంగా ఆ దంపతులకు మరి అలా మేము దేవుడి మాకు అనుమతి ప్రియరే
భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో 18వ నారికేల మహాపరిపూజ కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి యొక్క భజన కీర్తనతో వేద ఆశీర్వచన మహామంత్రాలతో మహా అద్భుతమైన పరిపూజను కాజీపేటలో కనువిని ఎరుగని రీతిలో అత్యంత వైభవంగా ఈరోజు మా యొక్క తోటి సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కూర్చొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన కాజీపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విచ్చేసి ఓం స్వామియే శరణమయ్యప్ప అనే నామస్మరణతో శబరిమల వాసునికి వినబడేటట్టుగా సర్వ కర్మ దోష నివారకుడైనటువంటి కలి పురుషుని యొక్క ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, గణపతి చండి యొక్క అనుగ్రహం కలగాలని, ఆ స్వామి యొక్క నామస్మరణ కనుక చేసినట్లయితే సర్వ దోషాలు తొలగిపోతాయని మరియు వేద శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు చెప్పబడుతున్నాయి. దాని గురించి ఈ రోజున వేద పారాయణాలు మరియు పురాణ ఇతిహాసాలు మరియు నగర భజన కార్యక్రమాల్లో కూడా అందరూ భాగస్వాములై ఈ మహాపడిపూజను దిగ్విజయం చేసినారు. ఈసారి 18వ మాల వేసుకోవడం జరిగింది. ఆ 18వ మాతాపితృ అనుగ్రహం అంటే తల్లి యొక్క తండ్రి యొక్క అనుగ్రహం అనేది ఈ యొక్క మాల ముందుకు సాగదట. ఆ తర్వాత ధర్మపత్ని యొక్క అనుగ్రహం కలగాలట. అప్పుడే మాలకు ఈ చేసుకున్న దానికి పుణ్యఫలితం కలుగుతుందట. భార్య గాని తల్లి గాని అనుగ్రహించకపోతే మరి నాకు నేనుగా వేసుకుంటానని వేసుకున్న వారికి ఫలితం ఉండదట. అటు తల్లి భార్య ఇద్దరు మాత్రం తప్పనిసరిగా స్వామి మీరు వేసుకోండి అని చెప్పాలట. మరి మూర్ఖంగా కూడా భార్యలు ప్రవర్తించకూడదు. ఎందుకంటే మాల అనేది మరి కుటుంబానికి సంబంధించింది, లోకానికి సంబంధించింది కనుక ఇలాంటి ధర్మ కార్యక్రమాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారందరికీ ప్రోత్సహించాలని ఈ రోజు బ్రాహ్మడిగా, కాజీపేట పురినివాసంలో ఒక అర్చకుడిగా, ఒక పూజారిగా అందరికి హితోక్తం అంటే మంచి మాటలు కొన్ని నాకు తెలిసినవి చెప్పుకుంటూ నాకు వచ్చినటువంటి నామాలతో గాని, భజనలతో గాని, ప్రేమతో గాని, ఆప్యాయతను ఒక 15 మందిని ఈ సంవత్సరం పోగు చేసుకుని వారు గురుస్వామిగా భావించిన మా ముగ్గురిని కూడా మరియు ఈ నారికేల పడిపూజలో కూడా ఇంతటి మహత్కార్య అలంకరణలు చేసిన కుటీర స్వాములకు మరియు శివశక్తి తథోషియన్ వారికి, భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ వర్గ సభ్యులకు మరియు ఈ యొక్క కాజీపేట పట్టణ వ్యాపార వాణిజ్యవేత్తలకు, అఖిల భారతీయ అయ్యప్ప సేవా సంఘ సమితి మరియు కార్యవర్గ సభ్యులకు, అయ్యప్ప స్వాములందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఎల్లప్పుడూ కూడా దైవ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి భక్తుని కూడా శుభం జరగాలని, మనోవాక్కాయ కర్మలన్నీ కూడా కలగాలని శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణిదాయ చ జగజ్జితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. సర్వం శుభమస్తు. సర్వేశ్వర్వదాయక మహాదేవ నమోస్తుతే. పాయిమాం పాయిమాం రక్షమాం రక్షమాం. స్వామి